నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇల్లు లేదంటే ప్లాట్లు, ఇండస్ట్రీలు అవి మీరు ఏలంపాటలో వచ్చినప్పుడు అంటే తక్కువలో వస్తాయి కాబట్టి మీరు కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా, కొనుక్కుంటే దాంట్లో హౌస్లో ఉండొచ్చా, లేదంటే మీకు కూడా సేమ్ దివాలా తీయటం కానీ, ఐపీ పెడతాం కానీ, అప్పులు పాలవటం కానీ అవుతుందా అనే క్లారిటీ మీకు క్లియర్గా ఇస్తానండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ఈ మధ్య బ్యాంకులో ఏలంపాటుకు వచ్చిన ఫ్యాక్టరీ ఒకటి, ఎంటీ స్థలం ఒకటి, దాని గురించి ఎక్కువగా అడుగుతున్నారు. దాని నుంచి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక బ్యాంక్ ఉంది, ఏదైనా ఒక వ్యక్తి బ్యాంకులో అతని ఖాళీ ప్లాట్ ఇది ఓన్లీ ప్లాట్, ఖాళీ స్థలం ఈ ఖాళీ స్థలం తీసుకెళ్ళేసి బ్యాంకులో కానీ లేదంటే ఇంకేదైనా తాకట్టు పెట్టినప్పుడు ఈ స్థలం ఏలంపాటుకు వస్తుంది, అంటే ఆక్షన్కి వస్తుంది. ఆక్షన్కి వచ్చినప్పుడు ఈ స్థలాన్ని అసలు ఎవరైనా కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే కొనుక్కున్న వ్యక్తికి ఏమైనా ఇతనికి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఇతనికి వస్తాయా, అంటే వ్యాపారంలో దివాలా తీయటం కానీ, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఈ వ్యక్తి నుంచి కొనుక్కున్న వ్యక్తికి, ఈ పర్సన్కి వస్తాయా అనేది చాలామందికి డౌట్గా ఉంది. అందుకని కొంతమంది ఈ స్థలాలు తక్కువకు వచ్చినా కానీ ఎవరు కొనడానికి ముందు రారు, ఎవరు కొంతమందే వస్తారు. ఇదే విధంగా ఇది ఖాళీ స్థలం కానీ, ఇది ఎంటీ ప్లాట్ కానీ, ఎంటీ ప్లాటు లేదంటే హౌస్, లేదంటే అపార్ట్మెంట్ కానీ, హౌస్ కానీ, ఇది అపార్ట్మెంట్ కానీ, హౌస్ కానీ, ఇది అపార్ట్మెంట్లో ఉన్న హౌస్లు, లేదంటే ఇండివిజువల్ హౌస్లు, లేదంటే మామూలు హౌస్లు కానీ, ఇంకా లేదంటే ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇవి ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఫ్యాక్టరీలు కానీ, ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవి కూడా కొంతమంది పెట్టేసి వ్యాపారం చేస్తా ఫైనాన్స్ లోన్ తీసుకుంటారు బ్యాంకుల దగ్గర. ఏదో వచ్చేకి ఫ్యాక్టరీలో వచ్చేకి ఏదో కారణం వల్ల లాస్ వస్తుంది, బిజినెస్లో లాస్ వస్తుంది. ఆ బిజినెస్ లాస్ అంతే విధంగా పోతూ ఉంటుంది. ఈ విధంగా ఏలం పట్టుకొచ్చిన ఫ్యాక్టరీలు కానీ, లేదంటే ఉండే హౌస్లు కానీ, లేదంటే ఖాళీ ప్రదేశాలు కానీ తీసుకుంటే ఈ వీళ్ళకు ఉండే దోషాలు, లేదంటే వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేమైనా సరే రాజకీయం కానీ, ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న వారికి వస్తాయా అంటే రావు. ఎందుకు రావు అంటే ఈ స్థలానికి ఏమన్నా దోషం ఉంటే, సపోజు ఇది వాయు స్థానం, ఇది ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఇది ఈ స్థలంలో కనుక ఏవైనా సరే వీళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, వీరు వ్యాపారం చేస్తూ ఉంటారు, వీరు ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నారు, ఒక స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలం వచ్చేలకి ఇట్లా వాయువు పెరిగింది, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేసేటప్పుడు కలిసి వచ్చినప్పుడు ఒక స్థలం కొనుక్కోమన్నారు. ఈ స్థలం వల్ల ఇట్లా వాయువు అనేది ఇక్కడ పెరిగింది, ఈ వాయు స్థానం అనేది ఇట్లా పెరిగింది. వీళ్ళు ఇది గమనించలేదు. ఇది గమనించకపోవటం వల్ల స్థలానికి దోషం వస్తుంది. ఎందుకు దోషం వస్తుందంటే వాయు స్థానంలో దోషం రావటం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది వ్యాపారంలో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ స్థలాన్ని వాళ్ళు బ్యాంకులో పెట్టి ఉన్నప్పుడు బ్యాంకు నుంచి రిలీజ్ చేసుకోలేరు. ఈ స్థలం మొత్తం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నప్పుడు, బ్యాంకులో పెట్టి బ్యాంకు నుంచి క్యాష్ తీసుకున్నప్పుడు ఇంకా ఆ క్యాష్ ఈ దోషాల వల్ల రొటేషన్లోకి రాదు, అదంతా వేస్ట్ అయిపోతుంది, ఆ మనీ అంతా వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ అవ్వటం వల్ల బిజినెస్లో లాస్ రావడం కానీ, ఫైనాన్స్ లాస్ రావడం కానీ, ఈ స్థలాన్ని వాళ్ళు విడిపించుకోలేరు. అప్పుడు ఇది వచ్చేలకి బ్యాంకు ఆక్షన్కి వస్తుంది. ఎవరైతే ఇలాంటి స్థలాలు ఉన్నప్పుడు బ్యాంకు నుంచి ఆక్షన్లో కొన్నప్పుడు ఎవరైనా సరే మీరు తీసుకొని, ఎవరైనా సరే తెలిసిన ఎవరైనా సిద్ధాంతి కానీ, వాస్తు తెలిసిన వారు కానీ
ఆ స్థలం చూసుకొని ఈ స్థలంలో ఏమి ప్రాబ్లం ఉందని ఒక్కసారి మీకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళని తీసుకెళ్ళేసి ఈ వాయువులో పెరిగిందా, లేదంటే నైరుతి పెరిగిందా, ఆగ్నేయం పెరిగిందా, ఏ విధంగా స్థలం పెరిగింది, ఎందువల్ల వీళ్ళు లాస్ అయ్యారని చెప్పేసి ఒక్కసారి చూసుకొని మీరు ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటే సరి చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, 100% బాగానే ఉంటుంది మీకు. కాబట్టి ఈ విధంగా చూసుకుని ఈ స్థలాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా హౌస్ అనుకోండి, ఈ హౌస్లో కూడా దీంట్లో కూడా ఏదో దోషం ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. కంపల్సరీ దోషం లేకుండా ఏదైనా ప్రాబ్లం లేకుండా మటుకి హౌస్ని బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడు విడిపించుకోకుండా ఉండరు. ఎక్కువ శాతము వాయువులు గనక ఈ వాయు స్థానంలో కనుక దోషం ఉంటే బ్యాంకులో కనుక ఇలాంటి ఆస్తులు పెడితే ఆస్తులు విడిపించుకోలేరు. ఇక ఆస్తులు అటు నుంచే అటు వెళ్ళిపోతాయి, అది ఆక్షన్కి వెళ్ళిపోతాయి, వేలంపాటికి వెళ్ళిపోతాయి. కాబట్టేసి ముఖ్యంగా ఎవరైనా సరే బ్యాంకులో ఉన్న ఆస్తులను వేలం వేసినప్పుడు లేదా ఆక్షన్ వేసినప్పుడు వేలం వేసినప్పుడు ఆ ఆస్తులు కనుక మీరు కొనాలనుకుంటే ముందు ఆ ప్లాట్ యొక్క స్థితిగతులు చూసుకోండి. ఈ డైరెక్షన్లు చూసుకొని మెయిన్ ఈ వాయుస్థానంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే నైరుతులు ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే అదేవిధంగా ఆగ్నేయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈ దోషాలు ఏమైనా ఉంటే ఒకసారి చూసుకొని వెంటనే ఈ స్థలం తీసుకున్న అంటే ఈ ప్లాట్ తీసుకున్న వెంటనే ఈ దోషాలు ఉంటే ఆ దోషాలను సరి చేసుకోండి. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వీరికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ప్లాట్ హౌస్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఫ్యాక్టరీస్ కనుక వస్తే ఫ్యాక్టరీస్లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. ఫ్యాక్టరీస్లో కూడా ఇదే కాన్సెప్ట్లో చూసుకోవాలి మీరు. ఫ్యాక్టరీలో కూడా అంతేను. ఫ్యాక్టరీలో కూడా ఏమైనా స్థలం పెరగటం కానీ స్థలం తగ్గటం కానీ పనులు రావటం కానీ ఈ విధంగా రావటం కానీ ఎత్తు పొలాలు ఉండటం కానీ ఈ ప్లాట్లో కానీ ఎత్తు పొలాలు ఉండటం కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మటుకి మీరు ఆ సమస్యని మీకు తెలిసిన ఎవరైనా వాస్తు పండిత్ దగ్గర వాస్తు దాని దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యలకు మీరు సరి చేయించుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బ్యాంకు ఆక్షన్లో వచ్చిన స్థలాన్ని వేలంలో వచ్చిన స్థలాన్ని మీరు కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను చెప్పినవి 1-2 సార్లు చూసుకొని మీరు ఆక్షన్లో తక్కువ వస్తే తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.